మెదక్ జిల్లాకి వెళ్దాం. మెదక్ జిల్లాలో సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ మెదక్ జిల్లాలో రైస్ మిల్లర్ల మధ్య విభేదాలు పొడసూపాయి. అయితే ఆ రైస్ మిల్లర్ అధ్యక్షుడు చంద్రపాల్ ఆరోపిస్తున్నారు తనకు ప్రాణహాని ఉందని, మిగతా రైస్ మిల్లర్స్ యజమానుల ద్వారా తనకు బెదిరింపులు వచ్చాయని, తన ప్రాణహాని ఉందని. అయితే పోలీసులు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. మరి దీనిపై సంబంధించి తాజా అప్డేట్స్ ని మనకు అందించడానికి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. సునీల్, చెప్పండి, అక్కడ ఈ రైస్ మిల్లర్ వ్యవహారంలో తాజా అప్డేట్స్ ఏంటి? రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో తారస్థాయికి విభేదాలు చేరాయని చెప్పవచ్చు. ఆ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అయితే నర్సాపూర్ లో రైస్ మిల్లు నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ గుప్తా అనే రైస్ మిల్ యజమాని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రపాల్ ను బెదిరిస్తున్నారని చెప్పి చంద్రపాల్ ఆరోపిస్తున్నారు. చంద్రపాల్ ప్రస్తుతం మెదక్ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రపాల్ గతంలో జిల్లా కలెక్టరు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కలిసి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే రైతుల నుంచి సేకరిస్తున్న వరి ధాన్యం ఉంటుందో దానికి సంబంధించి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా కొంత ధాన్యాన్ని బియ్యాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో నర్సాపూర్ లో రైస్ మిల్ నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ గుప్తా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి శ్రీధర్ గుప్తా తనను బెదిరిస్తున్నారని, ఏకంగా ఫోన్ లో వాట్సాప్ మెసేజ్లు చేస్తా ఉన్నారు, చంపేస్తానని చెప్పి తన వద్ద ఉన్నటువంటి బీహార్ కూలీల చేత తన హత్యకను ప్లాన్ చేస్తున్నారని చెప్పి, మరోవైపు ఇందులో అధికారులను కూడా తనకు అడ్డొస్తున్న అధికారులను కూడా చంపేస్తున్నారని బెదిరిస్తున్నారని తాను చంద్రపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఇదే అంశంపై కలెక్టర్ కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు చంద్రపాల్ కి సంఘీభావంగా జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ కూడా ఆయనకు సంఘీభావంగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రపాల్ కు రక్షణ కల్పించాలని చెప్పి, మరోవైపు చంద్రపాల్ ను బెదిరిస్తున్నటువంటి శ్రీధర్ గుప్తాను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సునీల్, ఇతన్ని హత్య చేసేందుకు బీహారీ కూలీలకు సుపారీ కూడా ఇచ్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ దగ్గర సమాచారం ఉంది? అయితే శ్రీధర్ గుప్తా కూడా దాదాపుగా నర్సాపూర్ లో 3 రైస్ మిల్లులను కూడా ఆయన లీజుకి తీసుకొని నడిపిస్తా ఉన్నారు. అయితే రైస్ మిల్లులో పనిచేసేందుకు కూడా బీహారీ కూలీలు ఉంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి చేతే తాను హత్య చేయిస్తానని చెప్పి తనకు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారని చెప్పి, ఏకంగా వాయిస్ రికార్డ్స్, వీడియోస్ కూడా పంపిస్తున్నారని చెప్పి, ఈ అంశం మొత్తం జనవరి నెల నుంచి ఈ అసోసియేషన్ లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుడు సద్దుమణిగిన పరిస్థితి ఉంది. కానీ గత 2-3 రోజులుగా ఏవైతే వీడియోస్, వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారో ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఇష్యూ సీరియస్ అయిందని చెప్పవచ్చు. వీరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఒక్కసారిగా ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మొత్తం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రపాల్ హత్య చేసేందుకు సంబంధించి ఎలాంటి సుపారీ ఇవ్వకపోయినప్పటికీ శ్రీధర్ గుప్తా మాత్రం ఖచ్చితంగా తనకు అడ్డొస్తే మాత్రం అడ్డు తొలగిస్తానని చెప్పి బెదిరిస్తున్న నేపథ్యంలో వాళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.